దయగల నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు. మరి సమయంలో అందరూ కూడా సమకూర్చబడ్డానికి కృపనిచ్చినట్టు వందనాలు. ఇదిగో ప్రభా, నీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాను. మరి చెప్పమన్న సాక్ష్యం చెప్పగలటకు సహాయం చేయండి. నా సొంత జ్ఞానం, ఆలోచన, ప్రణాళిక క్రీస్తునామంలో కొట్టివేయండి. సరైన లేఖన భాగాన్ని కూడా చూపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వీళ్ళకై జ్ఞాపకం చేసుకో, శత్రువు మీద విజయం దయ చూపించమని బ్రతిమాలుతున్నాను. దయగల ప్రభావం నమ్మదగిన నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను. ఉన్నతున్నట్టుగా చెప్పగలటకు సాయం చేయి. క్లుప్తంగా చెప్పట్లో సాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొదటి తెస్సలోనికైలు 4:4 మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ వచనంలో ఆ చివరి లైన్ చూసుకోండి. నేను అదే కటక్లో ఉన్నామని చెప్పాను కదా. యాక్చువల్ నేను రాకముందు బ్రదర్ సింగిల్ రూమ్ లో ఉండేవాళ్ళు. తర్వాత నేను వచ్చాక నాకు ప్రేయర్ కొరకు ఇంకో రూమ్ అవసరం అని అంటే అప్పుడు ఒక 3 బెడ్రూమ్ తీశారు. కొన్ని రోజులు ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను బయట నుంచి వెళ్ళినాను కదా, ఎడదోళ్ళ నుంచి ప్రేయర్స్ వల్ల వెళ్ళిన ఫస్ట్ డే బాగానే ఉంది. తర్వాత నువ్వు బాగుందంటే ఉందాము లేకపోతే వెళ్దాము అని అన్నారు. పర్లేదు బాగుందిలే అని అన్నాను. తర్వాత సెకండ్ డే ఇంకా అట్లాగా మెల్లిమెల్లిగా బలహీనం అవుతూ వచ్చిన. తర్వాత ఏమైపోయింది అంటే ఇంకా ప్రార్థన రాకుండా అయిపోతుంది. నేను ఊరు వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, ఊరు నుంచి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత మెల్లిమెల్లిగా బలహీనం అయిపోతున్నాను. రాను రాను ఎట్లా అయిపోయిందంటే, యాక్చువల్గా అయితే నా జీవితంలో దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, నేను ఒకసారి అడిగిన, ప్రభా ఎప్పుడో నీకు నా మీద కోపం వచ్చిందని తెలుస్తా ఉంది, నేను తప్పిపోయినా అన్న విషయం నువ్వు నన్ను శిక్షించే వరకు కూడా తెలియట్లేదు. అట్లా కాకుండా నాకు మొదట్లోనే నేను తప్పిపోయినా అన్న సంగతి నాకు మొదట్లోనే తెలిస్తే నేను సరి చేసుకుంటా కదా ప్రభా, నువ్వు నాకు తెలియపరచు అని చెప్తా వచ్చిన అనమాట. అప్పుడు నాకు దేవుడు ఇచ్చిన మార్గం ఏంటంటే, ఏ దినం అయితే నేను నీతో మాట్లాడలేదు అంటే ప్రేయర్లో ప్రతిదినము దేవుడి స్వరం వినేది నాకు అలవాటు. అది కూడా ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడే వచ్చింది, అట్లాంటప్పుడు వచ్చిందనమాట. అప్పుడైతే అంతకుముందు అప్పుడప్పుడు వినేదాన్ని. అవసరం కొద్దీ దేవుడి దగ్గర పట్టుదలకు ప్రార్థన చేసి దేవుడి స్వరం వింటాం అలాగుండేది. రాను రాను ప్రతిరోజు 3:00కి అప్పుడు హెల్త్ బాగాలేదని చెప్పాను. అట్లాగ లేసి ప్రార్థన చేయడం వల్ల ప్రతిరోజు మాట్లాడేవాడు. అలాగా అలవాటైపోయింది. తర్వాత కొన్నిసార్లు ప్రార్థన చేసుకునేదాన్ని కాదు, వాక్యం చదువుకునేదాన్ని కాదు. పరిస్థితులను బట్టి ఇంట్లోకి బంధువులు వచ్చినా, నేను బిజీ అయినా, ఇంకా అందరూ హ్యాపీగా ఖుషిగా ఉన్న పండగలు వచ్చినా ప్రార్థన అనేది ఉండేది కాదు. ఇక ఆ తర్వాత ఏదో ఒక దెబ్బ తగిలి తర్వాత ఇంకా నేను సరి చేసుకునేది ఉండేది కాదు. తర్వాత ఏదో ఒక దెబ్బ తగిలేదంటే దేవుడు నాకు అలర్ట్‌నెస్ కొరకు నాకు దెబ్బ కొట్టేవాడు. అప్పుడు తర్వాత అయ్యో అని చాలా దుఃఖపడుకుంటా, ఏడ్చుకుంటా మళ్ళీ ప్రభు దగ్గరకొచ్చి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ డైలీ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఎందువల్ల దేవుడు నన్ను దెబ్బ కొడతా ఉన్నాడు? అప్పుడప్పుడు నాకెందుకు దుఃఖం వస్తుంది? ఎందుకంత కన్నీరు? ఏంటి ప్రభా! నువ్వు నాకు తెలియపరచు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, మరలా చెప్పుదును ఆనందించు అంటావే. అలాంటి ఆనందం నాకెందుకు లేదు? అంతేకాదు మనగా దేవుని బిడ్డల్ని చూస్తే కూడా దాదాపు 90% పిల్లలు దేవుని బిడ్డల్లో మొహం ఎప్పుడు దిగాలుగా, దుఃఖంగా, ఏదో ఒక శ్రమతో, పోరాటంతో, కన్నీటితో ఉంటది. చాలా తక్కువ మంది ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు నేను చూస్తూ వచ్చిన. అలాగే దేవునితో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎందుకలాగా
అని అడిగినప్పుడు నాకు కూడా ఎందుకు ఇట్లా సడన్‌గా దుఃఖం వస్తుంది. సడన్‌గా నేను తప్పు చేసినాను. అది నాకు ముందుగా తెలిసేదెట్లాగా? నాకు ముందుగా తెలిస్తే నేను నీతో దెబ్బ కొట్టించుకునే వరకు నేనుండను గదా! నువ్వు చెప్తుంటే గూడా నేను వినలేని మూర్ఖత్వంలో ఎళ్ళిపోయుంటాను. ఎందుకట్లా ఎళ్ళిపోతున్నాను? స్టార్టింగ్ ఏంటి నేను అవిధేయురాలు గావడానికి? అదెట్లా నేను గుర్తించాలి? అట్లా అని దేవునితో ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు నాకు చెప్పిందేంటంటే, నువ్వు చేసే ప్రార్థనలో ప్రతి దినం గూడా నా స్వరం నువ్వు వినాల. ప్రతిరోజు ఉదయం లేవగానే. ఆ రోజుకు సరిపోయింది నేను నీతో మాట్లాడతాను. ఆ రోజు కంటే రాబోయే కాలానికి సరిపోయిన సంగతులు నీతో మాట్లాడతాను. జరిగిన వాటి విషయాలు గూడా నీకు ఏవైతే అవసరమో, ఎందుకు ఇలా జరిగినాయో అవి గూడా నేను చెప్తా. ఆ మాట గూడా ఉంటది చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. చూసారా? సంభవింపబోవు సంగతుల్ని తెలియజేస్తాడట. సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడట పరిశుద్ధ ఆత్మ దేవుడు. అలాగా ప్రతి దినము గూడా మనతో దేవుడు మాట్లాడతాడు. ఆ రోజు రాబోయే శోధన పరిస్థితి అనేది ఎలా అనేది దేవుడు మనకు ఆయన సన్నిధిలో గడిపితే ఆయన తెలియపరుస్తాడన్నమాట. అది దేవుడు చెప్తా వచ్చాడు. నువ్వేం చేస్తున్నావంటే, నువ్వది కంటిన్యూషన్ అనేది నీ దగ్గర లేదు. నాతో గడపడం ప్రతిదినం అనేది కంటిన్యూ అవ్వట్లేదు. ఎప్పుడో ఏదో సమస్య వచ్చిందని నిర్లక్ష్య పెడుతున్నావు. శత్రువు తొందర చేస్తాడు అట్లా. ఇంతసేపు దేవుని దగ్గర కూర్చుంటే పనులెట్లా అయితాయి? వాళ్ళొచ్చినారు గదా! వీళ్ళొచ్చినారు గదా! ఇంకేదో చూపిస్తాడు. ఈ ఈరోజు సమస్య వచ్చింది గదా! ఈరోజు చెప్పినా గదా! గ్రేస్ మేరీ గూడా చెప్పింది గదా! పాప నిద్రపోలేదు. ఇట్లాంటివి ఉంటాయి మనకు. నా జీవితంలో గూడా ఉన్నాయి. అలాంటప్పుడు మనకు నిద్ర తక్కువైతుంది. దేవుని సన్నిధిలో గడపడం గూడా తక్కువైతుంది. ఆ టైంలో ఏం చేస్తాడంటే శత్రువు చాలా సునాయాసంగా ఎప్పుడెప్పుడు వాడు పొంచుంటాడనమాట. ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళకి గ్యాప్ వచ్చిందంటే వాడు అప్పటి వరకున్న కోపం, రోషం అంతా మన మీద చూపిస్తాడు. చాలా బలహీనపరిచేస్తాడు. ఈరోజు చేసేసుకోలేదు ప్రేయరు అని అనుకుంటే, పర్లేదులే బాగానే ఉన్నావు గదా! రెస్ట్ తీసుకో. ఇట్లాంటివన్నమాట. కొన్నిసార్లు నిజమైన కారణాలుంటాయి. కొన్నిసార్లు ఊరికేనే అన్నమాట. వాడు మనల్ని భ్రమ పెట్టేదిగా మన పరిస్థితి. కాబట్టి నువ్వు ఫండమెంటల్ ఏంటంటే ప్రతి దినం నువ్వు నా స్వరం వినాలి. అంతవరకు నా పాదాల దగ్గర కూర్చోవాలి. బైబిల్ చదవాలి. చదువుదామంటే ఏదో స్టోరీ చదివినట్టుగా అనే స్వరం ఈ రోజుకి సరిపడా నీతో మాట్లాడతా. కొంతమంది వాక్యం చెప్పమంటే మొత్తం మీతో ఇప్పుడు బైబిల్ అంటే మీరు కాదులే వేరే గ్రూప్ వాళ్ళు. అక్కడక్కడ ఏముందో అది వివరిస్తున్నారు. అది కాదు. నీతో పర్సనల్ లైఫ్ గురించి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది కావాలి. అది మాత్రమే చెప్పాలంతే. మొత్తం చెప్పకూడదు. అది సరే. అలాగే దేవుడు సమస్య రాకముందు నువ్వు జాగ్రత్త పడాలంటే ముందుగానే నేను ఇట్లా తెలియపరుస్తాను ప్రార్థన చేసేటప్పుడు అంటే సర్లే నేను రెగ్యులర్‌గా ప్రార్థన చేసుకుంటాను. ప్రతిరోజు గూడా ఆయన స్వరం వినగలగాలి. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ప్రార్థన శత్రువు అప్పుడు ప్రవేశించుంటాడో తర్వాత ఎంతమంది హెచ్చరిస్తున్నా గూడా లోపడలేని మనసొస్తది మనకు. అర్థమైందా? మనమే అంతకుముందు బాగా లోబడిన వాళ్ళమే. ఇప్పుడేమొస్తుందంటే లోబడలేని మనసొస్తది. అవిధేయత వచ్చేస్తది. అలాగ వచ్చేది. అలాగ రావడం వల్ల ఏదో ఒక సమస్య అనేది వచ్చేది. అట్లాగా ప్రతిరోజు దేవుడు మాట్లాడకపోతే నాకు టెన్షన్ అన్నమాట. దేవుడు అదే నాకు గుర్తు. తర్వాత అంటే కొన్నిసార్లు దేవుడు ప్రతిరోజు ఆయన స్వరం వినగలగాలి. ఈరోజు మాట్లాడలేదంటే ఈరోజు దేవునికి నా మీద కోపం వచ్చింది. నేనెక్కడో తప్పు చేసినా. అందుకే మాట్లాడట్లేదు. ప్రార్థన సరిగ్గా రావట్లేదు. భారంగా చేయట్లేదు. ఆత్మలో చెయ్యట్లేదు.
అంటే దేవుడు నాకు దూరంగా ఉన్నాడు. నీకు ప్రార్థనలోనే తెలిసిపోతుంది. దానికోసం నువ్వు శ్రమనైనా కోరుకో, కానీ ఆత్మలో ప్రార్థన చేయడం మాత్రం నువ్వు ఖచ్చితంగా అది నీకు ప్రతిరోజు అలవాటు చేసుకో. సరే అట్లాగా ఆయన మాట్లాడలేదంటే నాకు గందరగోళం అవుతుంది. ఏదో ఒక డ్యామేజ్ ఇంట్లో అవుతుంది. నాలోన అని బ్రదర్‌లో గాని, పిల్లల్లో గాని, ఇంకా ఎవ్వరు ఇంట్లో ఏదో ఒక సమస్య రావడం గాని, గందరగోళం అవ్వడం గాని జరుగుతది. సాఫీగున్న జీవితానికి ఒక అటాక్ వస్తది. అయితే ఇంట్లో కట్టకంట్లో ఉంటున్నాను గదా! ప్రార్థన సరిగ్గా రావట్లేదు. సర్లే ఇంకొక రోజు ప్రయత్నం చేస్తా. బ్రదర్ ఎళ్ళిపోతారు గదా! భువనేశ్వర్ ఎళ్ళిపోతారు పొద్దున్నే 8:30కి. రాత్రి 8:30కి అట్లా వస్తారు. ఎన్ని గంటలు నాకుంటాయి తెలుసా? 5 గంటలు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. కనీసం 3 గంటలు, 2 గంటలు అసలు ప్రార్థనే చేసుకోలేకపోతున్నా. సమయముంది, బైబిలుంది, నేనున్నాను. ఒంటరితనం ఉంది. కానీ ప్రార్థన చేసుకోలేకపోతున్నా. 2 గంటలు ఊరికే కూర్చొనే ఉంటా బైబిల్ పట్టుకొని ప్రభువా మాట్లాడు, ప్రభువా మాట్లాడు. పాటలు పాడుకుంటే పాటలు సరిగ్గా రావు అన్నీ మధ్య మధ్యలో. పోనీ సెల్ ఫోన్ ఆన్ చేసి వాక్యం వినిపించుకుందాం అక్కడ కూడా శక్తి లేదు. ఇంకా నాకేమి అర్థం అవ్వలేదు. అట్లా ఒకరోజు పోనీ రేపటి దినాన ఇట్లా చేస్తారులే అని ఇంకొక రకంగా ఆ రోజు తిండి తినకుండా ప్రార్థన చేస్తా. అలాగా ఎన్ని రోజులు గడుస్తున్నాయి 3, 4 రోజులు అయిపోయినాయి. ఈ లోపల ఏమైందంటే అక్కడికి నేను బ్రదర్‌తో చెప్తా ఉన్నాను. నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది వెళ్ళిపోదాం అంటే, లేదు విందు బానే ఉంటదని ఈయన అంటున్నాడు. సరే చూద్దాం అనుకుంటున్నా. అందరూ ప్రార్థన చేస్తున్నారు భువనేశ్వర్ వెళ్ళాలని. దేవుని చిత్తం అయితే అని పెట్టేసినాను. ప్రేయర్ రిక్వెస్ట్‌లో దేవుడి చిత్తం అయితే భువనేశ్వర్ వెళ్ళేటాడు. అయితే ఏమైపోయిందంటే చిన్న బాబుకి హెల్త్ బాలేకుంది. వాడు ఫోన్ చేసాడు. అమ్మ ఐ చూపించుకున్నాను. లాస్ట్ టైమ్ చేసింది చిన్నది ఆపరేషన్ చేస్తున్నారు. అది ఫెయిల్ అయిపోయిందంట. మళ్ళీ ఆపరేషన్ చేయాలంట అన్నాడు. అసలు చాలా దుఃఖము, కలవరం వచ్చేసింది. ఇంకా దాని గురించి ఎక్కువ రియాక్షన్ కూడా నాకు లేదు. ఏం చేయాలా తేలిగ్గా తీసుకుంటున్నా. మా గ్రూప్ వాళ్ళకి చెప్తే వాళ్ళెంతో భారంగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకు భారం ఉంది. నాకెందుకు లేదు భారం? నాకు ప్రార్థన సరిగ్గా నాకింకా కలవరం అయిపోయింది. నాలో ఏదో తేడా ఉంది అనుకుంటున్నా. ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, సమస్య రాకమునుపు నువ్వు దేవునికి దూరమైన విషయం స్టార్టింగ్‌లోనే నువ్వు గుర్తుపడితే నష్టం ఎక్కువ ఉండదు. నేను క్లియర్‌గా చెప్తా. నష్టం ఎట్లా దేవుడు సవరించినాడు. ఇంక వాడు డాక్టర్ దగ్గరికెళ్ళాడు. పెద్దోడు వచ్చి మేమిక్కడి నుంచి ఎలా అంటే కష్టం కదా! పెద్దోడు వాడి దగ్గరికొచ్చారు. ఇద్దరు కలిసి చూయించుకున్నారు. ఎంత బాధేస్తుందనమాట. దిక్కులేని వాళ్ళలాగా. వాళ్ళే ఆపరేషన్ చేసుకోవాలా అని అనుకుంటున్నారు. డిసైడ్ అయిపోయినారు. అయితే నాకెందుకో దేవుడి కృపను బట్టి ఏంటి ప్రభా ఇట్లా జరుగుతా ఉంది. ఆ కలవరం అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన రాట్లేదు. ఒకవైపు బాబు ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు. ఎందుకు? నేను చెప్తున్నాను చూడండి. క్రైస్తవ జీవితం అంటే ఏడుపు, దుఃఖాలు కాదు. ఎల్లప్పుడూ సంతోషం. ఎల్లప్పుడూ సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉన్న నా జీవితానికి ఎందుకు ఈ బాధొచ్చింది? ఎందుకు ఈ కలవరం వచ్చింది? సాతాను నా మీద అంటే వాడు విజృంభిస్తున్నట్టుగా కనబడుతుంది. ఏం చేయాలా? ప్రభా ఇక్కడ ఏదో డ్యామేజ్ ఉంది. నాకు ప్రార్థన సరిగ్గా రాట్లేదు. బిడ్డ విషయంలో తేడా ఉంది. ఇంక నేను ఇట్లా ఉంటే సరిపోదిక అనేసి హోల్ నైట్ ప్రేయర్ ఆ రోజు మాది. అక్క వాళ్ళకి చెప్పాననమాట. ప్రార్థన చేయండి. నేను గూడా వ్యక్తిగతంగా చేసుకుంటున్నప్పుడు నాకు దేవుడు మాట్లాడిన విషయం. ఇక్కడెందుకు ప్రార్థన రాట్లేదు? పక్కన ఇటువైపు విగ్రహారాధన ఉందనా? ఏంటి కారణం? అని అడిగినప్పుడు తెస్సలోనిక తిమోతిని అనుకుంటాను. ఆడ మాట్లాడుతా వచ్చినాడు. అంటే తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుతున్నాను. నేనేమనుకుంటున్నాను ఆ ఇల్లు విగ్రహారాధన. అందుకని నాకు ప్రార్థన రావట్లేదు నేను అనుకుంటున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి స్థలమందు మీరు పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయమంటున్నాడు అనమాట. ప్రతి స్థలం అంటే ప్రభా ఇది విగ్రహారాధన స్థలమే.
ఇక్కడ కూడా నేను చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు వింటావు. కానీ నాకు ప్రార్థన రావట్లేదు. కారణం ఏంటి? నేను ఇక్కడ విగ్రహారాధన నేను అనుకుంటున్నాను. అంటే దేవుడు నాకు చెప్పిన సంగతి ఏంటంటే, నువ్వు ఆజ్ఞ వినటం లేదు. నేనేం చెప్పినాను? దేవుడితో మాట్లాడినప్పుడు కీర్తన 19వ అధ్యాయం ద్వారా మాట్లాడుతా వచ్చినాడు. కటక్‌లో ఉండాలా, భువనేశ్వరం వెళ్ళాలా? అక్కడ మాట్లాడుతూ మీరు అక్కడికెళ్ళాలి. అది, అవి అని ఎక్కువ మాట్లాడుతా వచ్చినాడు. అక్కడ అన్నమాట. అంటే భువనేశ్వర్ వెళ్ళాలి. కటక్‌లో కాదు. అది మాట్లాడుతా వచ్చినాడు. నేను చెప్పినాను మీకు ఆజ్ఞ మీరొద్దు. ఇదొక ఆజ్ఞ. అక్కడికెళ్ళాలా, మందిరానికి సమీపంగా ఉండాలా. అంతేకాకుండా ఆ తర్జన భర్జనలో నేనేం చేస్తున్నాను, ఏం చేయట్లేదు. నాలో తప్పేంటి? అనంటే, ఇప్పుడు చుట్టూ విగ్రహారామం ఉంది. అయినా గూడా నువ్వు చేయగలవు. ప్రతి స్థలమందు పరిశుద్ధమైన చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయగలవు. ఓకే. అయితే ఇక్కడ డ్యామేజ్ ఏంటి అనంటే, దేవుడు నాకు చూపించిన మాట అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 చూపిస్తున్నాడు. నేను ఎన్నో సార్లు చెప్పినాను నేను వాడపు కూడికలకు వెళ్ళాలి. సమాజంగా కూడటం మీరు మానొద్దండి. ఆ దినము సమీపించిన కొలదంట. దేవుడి రాకడ సమీపించే కొద్దీ నువ్వు సమాజం కూడాలి. వారానికి ఒక్కసారి పోతున్నావు. అలా కాదు వారపు కూడికలు నువ్వు మందిరానికి వెళ్ళాలి అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంక నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే నువ్వు ఇప్పుడు చేసే వర్క్ ఎక్కువ. దానికి సంబంధించిన బలం నీకు సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించు. అది సంగతి. నేను సియోనుకెళ్ళి మందిరానికి వెళ్ళాలి అనేది నాకు ఇంకా తొందర అయిపోయింది. సియోన్‌లో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. అది దేవుడు మాట్లాడతాడు. నువ్వు వారపు కుడికలకి వెళ్ళట్లేదు. అందుకని సమస్య. అందుకని బలహీనపడినావు. నువ్వు బలహీనపడినావా? ప్రార్థన రావట్లేదా? ప్రార్థన తక్కువైపోతే ఏమైంది ఇప్పుడు? సాతాను కుటుంబంలో బాబు లైఫ్‌లో నష్టాన్ని తీసుకొచ్చినాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆపరేషన్ అప్పుడు చేయించినావు. విశ్వాసులు మనోళ్ళందరూ ప్రార్థన చేసినారు. ప్రభు మంచిగా జరగాలి. అసలు ముందే ఆపరేషనే లేకుండా చేయమని ప్రార్థన చేసినారు. ఇంకా అలాంటిది మంచిగా జరగకుండా పాడైపోవడం ఏంటి? ఇక లాస్ట్ మూమెంట్‌లో బలవంతంగా దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చినాడు. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళండి. అది గూడా ఎట్లాగంటే ఈ డాక్టర్ సరిగ్గా పనిచేయడు. ఇంకో డాక్టర్ దగ్గరికి ఎళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని డిసైడ్. అయితే వాళ్ళు మళ్ళీ టెస్ట్‌లు చేస్తారు గదా! వాళ్ళ దగ్గర ఎట్లా ఉందని. అలాగ మళ్ళీ టెస్ట్‌లు చేస్తే దానికంటే ముందు ఏం జరిగిందంటే ఆ రోజు హోల్ నైట్‌ల ప్రేయర్ ఎస్ఎస్ గ్రూప్. ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు నాతో స్పష్టంగా చెప్తున్నాడు ఏమని అంటే, "నువ్వు అక్కడ వారపు కూడికలకెళ్ళట్లేదు. నేను భువనేశ్వర్ ఎళ్ళమని చెప్పా. దానివల్ల నీకు ప్రార్థన లేదు. ప్రార్థన లేని కారణాన బాబుకు బాగలేదు. ఎప్పుడు సంతోషంగా దేవుని స్తుతిస్తుండే నువ్విప్పుడు కన్నీరులో ఉన్నావు. కారణం ఏంటంటే ఇది సంగతి." అప్పుడు ఒకటి ఏంటి ఇమ్మీడియేట్‌గా ఇక్కడి నుంచి భువనేశ్వర్ ఎళ్ళిపోవాలి. ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోవాలి అంతే. ఇంకా ఇప్పుడు బ్రదర్‌ని ఒప్పించాలి. ఎప్పుడు మాటలతో, వివాదాలతో వద్దు. అట్లయితే ఎప్పుడో వెళ్ళిపోయిండేవాళ్ళు భువనేశ్వర్. కేవలం ప్రార్థన ద్వారా వెళ్ళాలి అనే డెసిషన్ తీసుకున్నాం గదా! కాబట్టి మళ్ళీ ఆ రోజంతా ప్రార్థన చేసినాం. బ్రదర్ మనసు మారాలి. ఒప్పుకోవాలి. ప్రభా నేను ఒప్పుకుంటున్నాను. వారపు కోడికలకి ఎవరొచ్చినా రాకున్నా యాక్చువల్ ఆన్‌లైన్ అయిపోయిందంట. చాలా దూరంగా ఉంటారు మందిరానికి వాళ్ళు. కాబట్టి ఆన్‌లైన్ అయిపోయింది గనుక మందిరానికి ఎవ్వరు రారు వారపు కోడికలకి. ఓన్లీ పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీనే కూర్చొని ప్రేయర్ చేసుకుంటది. కానీ నాకు ఏం ప్రేరేపణ నువ్వు వారపు కోడికలకి అక్కడికెళ్ళు. అండ్ అది నేను ఎప్పుడు చెప్పినాను జస్ట్ ఇంకా మా ప్రేయర్ అయిపోయింది. అయిపోతుంది. అప్పుడు బ్రదర్ లేసినారనమాట. అంటే 5 గంటలకు కదా మన ప్రేయర్ అయిపోయేది. లేసి అంటే ఇట్లా దీని కొరకు చెప్తా వచ్చినాననమాట. దేవుడు ఇట్లా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 2 ద్వారా మాట్లాడుతా వచ్చినాడు. నాయందు నిలకడగా ఉంటేనే నేను ఆత్మీయంగా బలంగా ఉంటాను. కాబట్టి దేవుని మందిరానికి కంపల్సరీ వెళ్ళాలి. వారపు గుడికెళ్ళాలి. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అక్కడ షిఫ్ట్ అయ్యేవాళ్ళు చెప్పినారు అని చెప్పినా. వెంటనే ఒప్పుకున్నాడు తెలుసా? వెంటనే ఒప్పేసుకొని సరే బిందు నేను ఉదయాన్నే ఎళ్లి అంకుల్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను అన్నాను. ఇంకా మా వాళ్ళు ఎండింగ్ ప్రేయర్‌లో గూడా దేవుడు
వాక్యం చెప్పేస్తున్నాను అనమాట. వాగ్దానం ఇస్తాం కదా, ఆ టైంలోనే చెప్పేస్తున్నాను అనమాట వాళ్ళకి, మా వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా సంతోషపడినారు. అంటే దేవుడు మన ప్రార్థన ఎంత చక్కగా వింటున్నాడు చూడమ్మా, రాత్రంతా ప్రార్థన చేస్తుంటే. అంటే వివాదాలు లేకుండా అన్ని సమాధానకరంగా నడిచేటట్లుగా. అంతేకాకుండా ఆ బంధకాల నుంచి బయట రావడం అంత ఈజీ కాదు. ఇప్పుడు చూడండి, నేను మెలకువగానే లేకపోతే ఇంకా ఇంకా ఏమైంది అనంటే, సరే ఆ రోజు వాగ్దానం ఇచ్చినారు. కీర్తన గ్రంథం 29 చివరి వచనం. ఆయన తన ప్రజలకు బలం అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానం అనుగ్రహించి ఆశీర్వదించును అనే మాట ద్వారా మాట్లాడుతా వచ్చినాడు. ఇక బ్రదర్‌కి నాకు మధ్యలో సమాధానం ఉంది. సమాధానకరంగా వెళ్తున్నాం. బలం అనుగ్రహించినాడు అంటే అది ఎట్లా ఉందంటే మమ్మల్ని మింగేసేటట్టుంది అస్సలు. అక్కడి నుంచి ఫోర్స్‌గా బయటకు వచ్చేటట్లుగా దేవుడు చేస్తా వచ్చినాడు. శత్రువు చేతిలో నుంచి విడిపించబడేటట్లుగా దేవుడు చేస్తా వచ్చినాడు. అలాగ బ్రదర్ ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే బ్రదర్ ఒప్పుకొని నేను ఇట్లా డబ్బులు ఇస్తాను అని ఒప్పుకున్నారో, అదే రోజు ఉదయము పిల్లల్ని వెళ్ళిపోయినారు డాక్టర్ దగ్గరికి. వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకుంటే ఇంకో డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయిద్దామని టెస్టులు చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం లేదు నాయన, పోయినసారి ఆపరేషన్ చేసిన కన్ను ఏమి బాగుంది, దాంట్లో ఏం ఫాల్ట్ లేదు. ఆపరేషన్ చేసింది ఏం డ్యామేజ్ అవ్వలేదు, సైట్ పెరగలేదు అని చెప్పారంట. చాలా సంతోషం వేసింది. ఇప్పుడు 10 గంటలకు 12 గంటలకు ఫోన్ చేసి చెప్పాడు. ఎంత సంతోషం వేసిందంటే ఒకే రోజు హోల్ నైట్ ఎంత ఫలితం వచ్చిందంటే బ్రదర్ని మార్చింది. తర్వాత బాబుని కూడా. ఇంకా బ్రదర్‌కి ఫోన్ చేసి పిల్లల్ని ఇట్లా చేసినారు చూడు, నువ్వు ఎప్పుడైతే నేను ఒప్పుకున్నావో అప్పుడు దేవుడు బిడ్డలో కార్యం చేసాడు. వెంటనే ఆ రోజు పోయి డబ్బులు ఇచ్చేసినారు, అడ్వాన్స్ ఇచ్చేసారు. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. అలాగున దేవుడు కార్యం చేస్తా వచ్చినట్టు. ఈ వచనం ఎందుకు నేను చూపించాను అంటే, మొదటి తెస్సలోనికైలు పరిశుద్ధత యందును తన ఘటమును ఘనత యందును తమ తమ ఘటములను కాపాడుకొనుట మనము ఎరిగి ఉండాలి. అర్థమైందా? దేవుడు ఎట్లా నడిపించుకుంటాడులే అని అనుకోకూడదు. కాన్షియస్ అనేది మనకు ఉండాలి. మొదటి తెస్సలోనికైల 4వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలన అది ఎరిగి ఉండాలి. ఆ ఇంట్లో ఎట్లుండదంటే కటక్లో అంటే అంటే ఎక్కువ బైబిల్ చదవాలనిపించదు. మంచి తలంపులు వచ్చేవి కాదు. ఎక్కువ ఫోన్ చూసేదాన్ని. నేను ఏంటి ప్రభా, నాకు ప్రార్థన చేసుకోవాలని ఉంది, దీని నుంచి బయటికి రాలేకపోతున్నానేంటి? అస్సలు పలానా చూడకూడదంటే అసలు చూసేదాన్ని కాదు. చాలా చాలా సునాయాసంగా దాన్ని జయించేదాన్ని. అలాంటిది ఏంటిది నన్ను అట్లా అనుకునేదాన్ని. కానీ ఏదో ఒక బంధకాలు ఇట్లా బంధిస్తున్నట్టుగా నాకు ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాట విని లోబడుతూ నేను ఇక్కడికి వచ్చినాను, ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను, వెంటనే అక్కడ విజయం వచ్చేసింది. ఇంకా రాలేదు. ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నామో అప్పుడే ప్రార్థన వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే విధేయత. దేవుడి మాటకు నువ్వు విధేయత చూపిస్తే అది ఆ మాట కూడా నేను మీకు చూపిస్తా చూడండి. శత్రువు మన మీద ఎటువంటి చేష్టలు కూడా చేయలేడు. కీర్తన గ్రంథం 21 13, 14 వచనాలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదు. ఎప్పుడు 13, అయ్యో నా ప్రజలు నా మాట వినినడలా, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. చూసారా, మనము ఆ మాట వింటే ఎంత మేలు దేవుడు అనుకుంటున్నాడు. నా మాట వింటే ఎంత మేలు, వాళ్ళ శత్రువు నేను కొడతాను. ఎప్పుడైతే మేము మాట విన్నామో, బ్రదర్ ఒప్పింపబడినాడు వచ్చినాడో, 6 దినమే శత్రువును ప్రభువే కొట్టేసినాడు. బాబు మీదకి వచ్చింది కొట్టేసినాడు. నాకు ప్రార్థన లేకుండా చేసింది కొట్టేసినాడు. ఇంకా అప్పుడే ప్రార్థన వచ్చేసింది. ఎంత హ్యాపీగా చేసుకున్నాం. అదే ఇంట్లోనే మళ్ళీ
ముందు సైడ్ వెనక ఏముంది? విగ్రహారాధన ఉంది. అయినా కానీ అదే ఇంట్లో భారంగా ప్రార్థన చేసుకోగలిగాను. అన్నిటికీ ముఖ్యమైనదో తెలుసా? మాట వినుట శ్రేష్టం. మాట విను, చిన్నదైనా కూడా నువ్వు వింటే ఆశీర్వాదం చూస్తావు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు వింటే మన జీవితాల్లో ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి. దుఃఖపడ్డానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఈ లోకంలో మనము సంతోషంతో వెలుగుతూ బలముంది అనేక మందికి వెలిగించే వారంగా ఉండాలని మనల్ని చేసుకుంటాం. మనకు మనముగా అవిధేయులుగా ఉండి మనము నష్టం తెచ్చుకుంటున్నాం, మన కుటుంబంలో నష్టం తెస్తున్నాం. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మనం వెళ్ళిపోతాం. ప్రతి విషయంలో దేవునికి లోపడు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా నీ గురించి ఏ చెప్పడానికి ఉండదు. ఇక అలాగా మనం సరి చేసుకుందాం. పర్సనల్ ప్రేయర్ అంత ఇంపార్టెంట్. అందుకని గ్రూప్ లో కంపల్సరీ ప్రతిరోజు దేవుని స్వరం వినండమ్మా అని చెప్తా ఉండేది. వాక్యము రాణి కూడా ఈరోజు వినలేదు, దేవుడు మాట్లాడలేదు అనడానికి లేదు. ఇంకా స్టార్టింగ్ లో చేసింది, ఇక ఇప్పుడు చేయకూడదు. ఇక అదే వచనాన్ని వాక్యాన్ని 2-3 సార్లు వినాలి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. అటు ఇటు పనులు చేసుకుంటూ కాదు, ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని అది వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి స్వరం వినగలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సరే, దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధులైన పేపర్లో తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా నీకు వందనాలు తండ్రి. గడిచిన దినాలన్నీ దేవాన్ని సజమాన్ కింద భద్రపరిచిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవి ఉదయకాల సమయం తండ్రి ఇటు భాగ్యాన్ని దయచేసిన దేవా నీకు వందనాలు. ఉదయకాలం ప్రభా గ్రూప్ లో కలవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. దేవా ట్రిప్లో పాటల్లో తోడుండి, సాక్ష్యంలో తోడుండి ప్రభా. ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించినందుకు వదనాలు తండ్రి. మరి అటు రీతిగా అమ్మ ప్రభా సాక్ష్యము వాక్యము పంచుకుంటుండగా ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాం ప్రభా. తండ్రి నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము ప్రభా. తండ్రి నీకు నమ్మకంగా ప్రభా మేము ప్రభా జీవించే వరకు ఉండడానికి కృప చూపించాం తండ్రి. దేవా అటు రీతిగా తండ్రి మరి మా ప్రతిపక్షలో ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. తండ్రి మీలో ప్రతి వాడు దేవుని ఎరిగి అన్ని జీవుల వల్ల కామాక్షం కాకుండా పరిస్థితులు కానీ గనకని కాపాడుకుందేవాని చిత్తం ఏంటి అన్నది తెలుసుకోవడం ప్రభా. ప్రీతిగా మేము ఉండడానికి కృప చూపించండి దేవా. ఉంటుంది మేము ప్రభా ప్రతిదినము తండ్రి మిమ్మల్ని మొదటి స్థానంలో ఉంచి తండ్రి మేము స్థుతించేవారుగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. మీకు ప్రభా వేరుగా ఉంటే ప్రభా అది ఎంతో పరిస్థితిని శోధనగా మారుతుంది తండ్రి. తండ్రి మేము కూడా ప్రభా మెలకువ కలిగి తండ్రి ప్రతి దినము దేవా మిమ్మల్ని గణపరిచేవారుగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. అవును ప్రభా మా అమ్మని ప్రభా విడిచిపెట్టి దేవుడు కాదు తండ్రి. సాతాన్ని ఎన్ని కుర్చీలో వేయాలన్నా కానీ అది అసాధ్యం దేవా. నీకు నమ్మకంగా ప్రభా మేము జీవించినప్పుడు మీరు మాకు సహాయం చేసేదాన్ని తండ్రి. ప్రతి దినము వాక్యం చదవడంలోను ప్రార్థన చేయడంలో తండ్రి మెలకువ కలిగి తండ్రి నీకు నమ్మకంగా జీవించే పిల్లల వల్లే ఉండడానికి కృప చూపించండి తండ్రి. అమ్మ సాక్ష్యం బట్టి వందనాలు ప్రభా. మరి వారి జీవితంలో చేసిన మేలు బట్టి మీకు స్థితులు స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, అమ్మని అంకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్న ప్రతి ప్రార్థన స్థితి చిన్న అన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న అన్నకు కూడా ఇంకా పడుకుని స్వస్థత ఇచ్చేయండి, ఆరోగ్యాన్ని ఇచ్చాను ప్రభా. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ జయాన్ని దయచేయండి ప్రభా. వారి చుట్టూ మీ కాపుదలు దయచేసి కుటుంబం అంతా ఇంకాను వారి చేతిలో బలపరచండి ప్రభా. నీకు వదనాలు తండ్రి. వారికి చిన్న బిడ్డలు వారందరినీ ఆశ్రయించి వారికి ప్రజలు చెప్పినట్టు జాబ్స్ రావడానికి కూడా కృప చూపించండి తండ్రి. వారికి వచ్చిన పరిస్థితిని బట్టి చుట్టుపక్కల వారి డిస్టర్బెన్స్ బట్టి దేవాన్ని కొనియాడనప్పుడు తండ్రి దేవా నువ్వు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరొకసారి మంచి దయచేసినందుకు వందనాలు ప్రభావ. దేవా చేతిగా తండ్రి కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకుని వాక్యం పరంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. నేను కూడా ప్రభా నీకు నమ్మకమైన పిల్లల వల్ల ఉండడానికి చూపించండి. ప్రతి విషయంలో ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మీకు కృతజ్ఞతలు కలిగి మేము ఉండేవారుగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. మమ్మల్ని మేము కాపాడుకుని తండ్రి ఈ చిత్తం ఏమైందో గ్రహించుకోవడానికి కృప చూపించండి. సహాయం దయచేసి ప్రార్థన వాక్యం మేము ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండడానికి కృప చూపించమని ఇటు భాగ్యము ప్రార్థించడానికి నాకు కూడా ఇటు భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి బియ్యాల అమ్మవారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను.
నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి కొంచెం తండ్రి. ఆమేన్.